ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయం 45 నుండి 48 వచనాలు చదువుతున్నాను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతి దినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ఆమెన్. గుడ్ ఫ్రైడే రోజు ఈ 4 వచనాల ద్వారా 4 విషయాలు నేర్చుకుందాం. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మన పర్మిషన్ లేకుండా ఆయన రారు. దేవుడు వెలుగై ఉన్నారు కాబట్టి మన హృదయంలో ఉన్న ప్రతి చీకటిని వెళ్ళగొడతారు. అప్పుడే మన హార్ట్ లో ఒక స్పిరిచువల్ వార్ జరుగుతుంది. లోకం అనే సాతానుకి మనకి. కానీ ఎప్పుడైతే దేవుని హెల్ప్ తో మనం వాక్యాన్ని వదలకుండా హత్తుకొని ఉంటామో సాతాను మనల్ని ఏమీ చేయలేదు. కష్టంలో అయినా గానీ సుఖంలో అయినా గానీ. ప్రకటన గ్రంథంలో చెవిగలవాడు వినుగాక అని చెప్పారు కదా. మరి ఆయన వాయిస్ ని మీరు వినగలుస్తున్నారా? మీ హార్ట్ లోకి ఇన్వైట్ చేస్తున్నారా?